ఈరోజు మన వాక్య ధ్యానాంశము హిజ్కియా యొక్క విశ్వాసము. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 14 నుంచి 38 వచనాల వరకు. యెషయా 38:1 హిజ్కియా ఉత్తరము దేవుని యుద్ధ విప్పినాడు. భయపెట్టే ఉత్తరం ఒకటి ఒక గొప్ప రాజు దగ్గర నుండి వచ్చింది. యెషయాతో విశ్వాసమునందు గొప్ప స్నేహితుడు ఒకరిని కలిగి ఉండటం చాలా అదృష్టవంతమైన విషయము. వారిద్దరికి వారి విచారణలో ఉండినాయి, కానీ ఇద్దరు కలిసి దేశంలో ఉద్యమం కొరకు పనిచేశారు. హిజ్కియా ఆ రాజ్యము అంతటినీ నిజమైన పశ్చాత్తాపములోకి నడిపించాడు. హిజ్కియా దేశమంతటిలో పనిచేయటం ప్రారంభించాడు. ఉద్యమం వచ్చినప్పుడు పస్కాను ఆచరించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. దేశము అంతయు ఆత్మీకముగా బలపడిన తర్వాత ఒక గొప్ప పరీక్ష వారికి వచ్చింది. భయపెట్టే ఆ ఉత్తరము హిజ్కియా దైవ గృహములోనికి తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట ఉంచాడు. నువ్వు దేవునికి చెందిన వాడవని నూతన గ్రహింపులోనికి ప్రవేశించటమే మారు మనసు. పాపముతో భరించబడిన ఆ గ్రహింపు పాపము నుంచి విడుదల పొందింది. ఒక నూతన గ్రహింపు అతనిలోనికి వస్తుంది. అద్భుతమైన విశ్వాసము కలిగిన ఒక నాయకుని వలె హిజ్కియా పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీవు ఒక్కనివే ముందుకు సాగలేవు. దేశము, సంఘము, కుటుంబము కలిసి ఎదగాలి. మనమిద్దరము కలిసి ఎదుగుతుంటే ప్రతివాడు రెండో వాని మీద ఆధారపడుతూ ఉంటాడు. హిజ్కియా భయపడి ఉత్తరం దేవుని దగ్గర తీసుకువెళ్ళాడు. అతని మనసు తేలికయింది. అతని మనసు స్థిరంగా ఉండింది. దేవునితో సంబంధము కలిగి ఉండి దేవుని వాక్యం ధ్యానించే వారికి ఇదే జరుగుతుంది. యెషయా 37:32 శేషించువారు యెరూషలేములో నుండి తప్పించుకొనిన వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. కొన్ని స్థలములలో దేవుని గూర్చిన గ్రహింపు లేనప్పుడు అక్కడ ఏ అద్భుతములు జరగవు. విశ్వాసము అంటే ఏమి? నీ యందు లోతుగా ఆశ పెట్టుకుని ఉన్న దేవుని యొక్క గ్రహింపు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉండినాడు. దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చినాడు. సన్హెరీబు యొక్క సైన్యము ఒక రాత్రిలో ఎగరగొట్టబడింది. సన్హెరీబు తన సైన్యం మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వారు అందరూ చనిపోయి ఉన్నారు. అతడు పారిపోవలసి వచ్చింది. అతని కుమారులే అతను చంపివేశారు. హిజ్కియా జీవితంలో రెండవ ఇబ్బంది అతడు జబ్బుతో పండుకొని ఉన్నప్పుడు కలిగింది. మూడవ ఇక్కట్టు అతడు ఉప్పొంగే మాటలకు వ్యతిరేకముగా నిలబడవలసి వచ్చినప్పుడు కలిగింది. గొప్ప కార్యములు జరిగినప్పుడు కొన్నిసార్లు మనము నిర్లక్ష్యముగా ఉంటాము. ఆత్మీకముగా క్రిందికి పోవడానికి ఇష్టపడతాము. మన ప్రార్థనలకు వచ్చి గొప్ప జవాబు తర్వాత సైతాను మనలను తాగుతాడు. హిజ్కియా జీవితమును ఒప్పించి మాట్లాడే వారి మాటలు ఒక గొప్ప ఇబ్బందిగా వచ్చింది. ఇక్కడ అతడు దేవుడి నుంచి తప్పిపోయాడు. మన జీవితముల ద్వారా దేవుడు కనబడాలని కోరతాడు. మనం అందరం కలిసి పైకి లేవాలి. ఎవడైనాను ఉబ్బించే మాటలు మాట్లాడుతుంటే వాటిని అంగీకరించకూడదు. మనం బోధించే దానిని మనం వెంబడించాలి. మన ప్రేమయందు, విశ్వాసమందు తక్కువ పడకూడదు. ఉబ్బించే మాటల యొక్క ఇబ్బంది వచ్చినప్పటికీ మనం దేవునికి నమ్మకస్తులుగా ఉంటాం. సర్వమహిమను ఆయన ఎత్తునకు తీసుకువెళ్ళి ఆయన చూపిస్తాడు. దేవుడు ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.